కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచించారు మంత్రి వెంకటస్వామి. మెదక్ జిల్లా నర్సాపూర్లో చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని విమర్శించారు. గత 10 ఏళ్లలో నర్సాపూర్ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని, ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం నర్సాపూర్ మున్సిపాలిటీకి 45 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు మంత్రి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు కేసీఆర్, అవునా కదా? మేమందరం కూడా, మీరందరూ కూడా ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఏమైనా పైసలు ఉండేదా? మనమే మన పైసలు, సొంత పైసలు ఖర్చు పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, 10 సంవత్సరాలలో ఒక చిన్న పార్టీ తెలంగాణ పార్టీ, దానికి ఈరోజు 900 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి 900 కోట్ల రూపాయలు? ఎవరి 900 కోట్ల రూపాయలు చెప్పండి అమ్మా? ప్రజల పైసలు. టౌన్ లో చూస్తే సీసీ రోడ్లు సరిగా లేవు, నాలీలు సరిగా లేవు, మంచినీటి పథకం సరిగా లేదు. ఆ మంచినీటి పథకం అని చెప్పి 62,000 కోట్ల రూపాయలు స్వాహా చేసిండ్రు. ఎక్కడన్నా వస్తున్నా మిషన్ భగీరథ నీళ్ళు సరిగా ఎక్కడ వస్తలేవు. మా నియోజకవర్గంలో కూడా అదే. నేను అక్కడ కూర్చొని 200 బోర్వెల్ ఎక్కించాను. అంటే వీళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పి కేవలం పైసలు దోచుకోనికే